అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగరం మోగింది. ప్రధాన పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, అన్ని రాజకీయ నాయకులంతా కలిసి నిన్నటితోటి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ విషయానికి వస్తే గతంలో మున్సిపాలిటీగా ఉన్న నల్గొండ ఈసారి కార్పొరేషన్గా మారింది. ఈ కార్పొరేషన్లలో దాదాపు 48 డివిజన్లు ఉన్నాయి. ఈ 48 డివిజన్లో రాజకీయ నాయకులు ఓట్లను ప్రభావితం చేయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అసలు ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది? ప్రజల నాడి ఎటువైపు ఉంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నల్గొండ పట్టణంలో అభివృద్ధి జరిగిందా? కార్పొరేషన్ సందర్భంగా అభివృద్ధి కాబోతుందా? మేయర్ పీఠం ఎవరికి వరించబోతుంది? ఈ మేయర్ పీఠాన్ని ఎవరు చేజిక్కించుకోబోతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ ప్రజల్లో వార్డులలో వెళ్ళి వారి మాటగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. నల్గొండ క్యూ న్యూస్ రిపోర్టర్ ఎండి కలీం ఖాన్. ఇప్పుడు నల్గొండ పట్టణంలోని 29వ వార్డులో 29వ డివిజన్లో మనం ఉన్నాము. అసలు ఇక్కడి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరగలేదా? రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. ఇక్కడ ఒక మహిళ ఆటోలో ఉన్నారు, వృద్ధురాలు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. खाला सलाम अलैकुम। हाँ वो घर है आपका? हाँ आप कितने साल से वोट कर रहे हैं? क्या होगा? वोट है आपको? है। हाँ, किसको डालते वोट? किसको डालते? नहीं, अब ये नेक्स्ट ये कारपोरेशन के वोटा है ना, पतंग को वोट डाल रहे हैं। कहीं को ऐसा पतंग कुछ बोल के फिक्स नदीम को वोट डाल रहे। ఇంకా ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇది ఏ వార్డ్ అమ్మా? ఇది 29 వార్డ్. ఇప్పుడు ఈ 29 వార్డులో గత కౌన్సిలర్గా ఉన్న అభ్యర్థి ఎంఐఎంగా ఉన్నాడు. అవునండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎంఐఎం పార్టీ నుంచి గట్టి పోటీ ఉంటుందని చెప్తున్నారు ప్రజలు. అయితే మీ మహిళలు ఏం ఆలోచించుకున్నారు? అసలు మీ వార్డులో అభివృద్ధి జరిగిందా? అట్లా అయితే జరిగింది, కానీ ఇప్పుడైతే కొత్తగా నిలబడినాడు కదా ఖాజా సమీయుద్దీన్ నదీమ్ అని, ఆయనకు అంటే ఆ పార్టీకి గెలపాలని అనుకుంటున్నాం మేము. నదీమ్ది ఏ పార్టీ మేడం? ఎంఐఎం. అంటే అతనికి ఓటేయాలని మీకెందుకు అనిపించింది? అట్లా అతనికి అంటే ఇప్పుడు కొత్తగా నిలబడిండ్రు కదా, యుద్ధ అని ఉంటది కదా, కొత్తలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఏమైనా మా వాడికి అభివృద్ధి అవుతుంది. మీరు చెప్పండి మేడం. అయితే మీరేమనాలనుకుంటారు? మజ్లిస్కి గెలిపిద్దాం పతంగ్. అంటే మజ్లిస్ అనేది అధికారంలో లేదు కదా, రాష్ట్రంలో అధికారంలో లేదు. మజ్లిస్ వస్తే మున్సిపాలిటీలో ఉన్నది. అంటే మీ ఎంఐఎం అభ్యర్థి మీకు మంచి చేస్తాడని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. మీ వార్డులో, మీ వార్డు ఏ వార్డు ఇది? 29వ వార్డులో మీకు గత 5 సంవత్సరాల అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు రానున్న కార్పొరేషన్, ఇప్పుడు గతంలో వార్డ్ కౌన్సిలర్లు ఉండే, ఇప్పుడు కార్పొరేటర్లుగా అభివృద్ధి అయింది, కార్పొరేషన్ అయ్యింది నల్గొండ. మీ వార్డుని అభివృద్ధి చేసే దిశగా ఏవాడైతే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు? మనమైతే మన బస్తీలా తిరిగే మంచి 24 గంటలు అందుబాటులో ఉండే మంచి అసొంటి మనిషిని గెలిపిద్దామని మనం అందరం ఆలోచించుకుంటున్నాం. అంటే ఎంఐఎం ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది. ఈ ముగ్గురులో ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే మీరేమనుకుంటున్నారు? ప్రజలైతే మన వడగట్టు మనిషి నదీమ్ అని అనుకుంటున్నారు అందరూ. వడగట్టులా ఉంటాడు, ఎంత రాత్రి అయినా ఫోన్ చేస్తే వస్తారు, మంచి చెడులా ఉరికి వస్తాడు ఆయనకే అనుకుంటున్నాం. మనం గత 6 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి అన్ని. గతంలో ఈ ఏరియాకి ఎంఐఎం కౌన్సిలరే ఉండేది, మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఎంఐఎంకే అంటారు. అంటే గత 5 సంవత్సరాలు గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఎంఐఎం కౌన్సిలర్గా అతను మీ వార్డుకి అభివృద్ధి చేసిండ. పార్టీ ఒకటే ఉంటుంది కానీ మనుషులు మారుతున్నాయి. పార్టీ ముఖం చూసి గెలిపిస్తే చేస్తే ఇప్పుడు మన బస్తీ మనిషి కావాలని మనం అనుకుంటున్నాం. అయితే మీరు చూసుకోవచ్చు, 29వ వార్డులో దాదాపు పార్టీలను చూడకుండా మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గతంలో ఇక్కడ 29వ వార్డులో ఎంఐఎం అభ్యర్థిగా కౌన్సిలర్గా ఉన్నా కానీ అతను ఈసారి ఎంఐఎం పార్టీ అందరినీ
ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ని మార్చినా కానీ వీళ్ళే ఒకటే మాట చెప్తున్నారు. 29వ వార్డులో మాకు నదీం ద్వారా ఎన్నో సలహాలు సహాయాలు అందినాయి. మేము పార్టీని చూడకుండా క్యాండిడేట్ని మాత్రమే చూస్తున్నాము, క్యాండిడేట్ని చూసి ఓటు వేస్తున్నాము అని తెలుపుతున్నారు. వార్డులో ఉన్నారు ఒక వృద్ధ మహిళ గారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు రాజకీయ చాణక్యం అనేది తెలుసు, వాళ్ళు ఎన్నో ఎన్నికలు చూసి ఉంటారు. అయితే 29వ వార్డులో అమ్మ నమస్తే అమ్మ. అయితే మీ అనుభవం ముందల మేము చాలా చిన్నవాళ్ళము, మేము రాజకీయ అనాలిసిస్ చేయడం కన్నా మీరు చేస్తేనే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 29వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అని మూడు ఎక్కువ పోటీలు గట్టిగా ఉంటాయి. అయితే మీ ఎనాలిసిస్ ప్రకారంగా ఈ కార్పొరేషన్ కాంగ్రెస్ ఎందుకు అలా ఫిక్స్ అయ్యారు? మొదల నుంచి కాంగ్రెస్ వచ్చింది. అప్పుడు ఎంత కొట్లాడిండ్రు, కొట్లాడిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకు కొద్దిగా బాగోయింది. అంటే కాంగ్రెస్ అంటుర్రా లేకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత? తెలంగాణ అస్సలు లేదు, అదంతా ఇదే. తెలంగాణ మొత్తం లూట్ మాప్ చేసిండు, పెంచాడు కేసీఆర్. అంటే కేసీఆర్ మొత్తం తెలంగాణని నాశనం చేసి ఇచ్చిండు కాంగ్రెస్. అంటే ఇప్పుడు మీ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఉన్నారు? బాబున్నాడు. బాబు. అయితే మీరు ఎటు చూసినా కాంగ్రెస్ వైపే అంటున్నారు. నేను ఎప్పుడైనా కాంగ్రెస్. అయితే గతంలో ఇదే 29వ వార్డులో ఎంఐఎం అభ్యర్థిగా గెలిపించారు. అది బీజేపీ వచ్చింది. ఎంఐఎం గెలిచింది. ఈ వార్డు నుంచి ఎంఐఎం గెలుపొందింది. అంటే ఈ 5 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇక్కడ ఏం లేదయ్యా, మీరేమనండి. ఇక్కడ ఏది లేదు, అభివృద్ధి జరగలేదు. ఒకవేళ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నా? ఇక నేను చెప్పలేను, ఎవ్వరిది చెప్పలేను. నేను అందరే ఉన్నారు. ఓటు ఎటువైపు మీది? ఇగో ఎటు అయినా అటు పోతా నేను. అంతే అంటే మొదల నుంచి నేను కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి, ఇప్పుడు ఎట్లయితే అట్లనే. అయితే చూడవచ్చు, వృద్ధురాలు అయినా కానీ వారికి ఎన్నో ఈ రాజకీయాల్లో ఎంతో మంది అభ్యర్థులను చూసే ఉన్నాను. కాకపోతే నేను మాత్రం కాంగ్రెస్ వైపే ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి జరగలేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాతే అభివృద్ధి జరుగుతుందని వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే 29వ వార్డులో ఇంకో గల్లీలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు 29వ వార్డులో ఉంది. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. పేరు? నా పేరు మొహమ్మద్ షమీం అండి. ఈ వార్డు ఏ వార్డు అండి? 29వ వార్డు అండి. 29వ వార్డు లైన్ వాడ. ఈ డివిజన్ లో గతంలో ఎవరు కౌన్సిలర్ గా ఉండే? ఈ డివిజన్ లో గతంలో మన కుమ్మర్ శంకర్ ఎంఐఎం పార్టీతోనే ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఎంఐఎం పార్టీతో మన షఫీక్ గారు చేస్తున్నారు, షఫీక్ అలీ, గులాం షఫీక్ అలీ చేస్తున్నారు. అంతా సపోర్టు వాళ్ళకి ఉన్నాము. మా ఓటు కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా షఫీక్ భాయ్కి ఓటేస్తాము. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్న విషయంలో గత కౌన్సిలర్లు ఏమన్నా ఈ వార్డుకి అభివృద్ధి చేశారని అనుకుంటున్నారు మీరేమన్నా? గత ప్రభుత్వంలో కూడా చేశారు, కానీ అంతగా చేయలేదు, కొద్ది గొప్పగా. కానీ ఈసారి మాత్రం ఈ ప్రభుత్వం ఉండడం వల్ల మన షఫీక్ గారు వస్తే కంపల్సరీ మనకు చాలా డెవలప్మెంట్ అవుతుంది, మన వాడకట్టు చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అయితే ఇంకా మన తోటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో ఈ రాజకీయాల్లో ఎన్నో ఎన్నికలు జరిగి ఉంటే ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్న వారు ఉన్నారు. సార్ మీ పేరేంటి సార్? గులాం హుసేన్. అంటే మీరు ఏ వార్డు మీది? 29 వార్డు. అయితే మీ వార్డులో అభివృద్ధి జరిగిందా? ఏం జరగలేదు సార్. వాటర్ తప్పించి ఏం జరగలేదు. రోడ్లు అట్లనే ఉన్నాయి, ఆ మోరీలు అట్లనే ఉన్నాయి, ఏ పని జరగలేదు. ఆ స్ట్రీట్ లైట్ కూడా సరిగదు. అందుకోసమే ఇంతకుముందు ఎంఐఎం చేసినాం. ఈసారి ఏమో ఎట్టి పరిస్థితుల్లో మన షఫీక్ భాయ్ మనోడు ఉన్నాడు, ఆయనకే ఓటేస్తాం, కాంగ్రెస్కి ఓటేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ది ఉంది, మనం కూడా కాంగ్రెస్కే గెలిపిస్తాం. మన పనులు ఏమైనా అయితే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. సార్ మీ పేరేంటి సార్? మొహమ్మద్ జానీ. సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వార్డులో ఉంటున్నారు? పుట్టిన నుంచి చాలా సంవత్సరాలు. ఇప్పటి వరకు ఎన్ని ఎన్నికలు చూసి ఉండొచ్చు మీరు? ఈ కౌన్సిలర్ ఎలక్షన్లా లేకుండా కౌన్సిలర్ ఎన్నికల్లో 7-8 చూసిన. అయితే మీకు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందా, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందా అంటే మీరు ఏమంటారు దీనికి? ఏముంది సార్, ఎట్లా ఉందో అట్లానే మా వాడకడ అయితే అన్న చెప్పినట్టు
వాటర్ ఒకటి ఉంది, దాని తర్వాత మొత్తం రోడ్లు అట్లనే ఉన్నాయి, మోరీలు కూడా అట్లనే ఉన్నాయి. స్ట్రీట్ లైట్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి పోతుంది. అంతేగాని ఏం అభివృద్ధి కాలేదు. పోయిన 5 సంవత్సరాలు అయితే వేస్ట్ అది. అయితే ఈసారి నల్గొండ గతంలో మున్సిపాలిటీగా ఉండే, ఇప్పుడు కార్పొరేషన్ గా అయ్యింది. ఈ కార్పొరేషన్ లో ఏ అభ్యర్థికి ఓటేస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని ఆశ? మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రూలింగ్ పార్టీ నడుస్తుంది, దానికోసమే మేము కాంగ్రెస్ కి ఓటేస్తాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలనుకుంటున్నారు. మన షఫీక్ అని ఉన్నాడు, మా అల్లుడే ఉన్నాడు, ఆయనకి ఓటేస్తాం. సార్ రండి సార్. మీ పేరేంటి? సయ్యద్ ముస్తాక్ అహ్మద్. నేను కాంగ్రెస్ లో గత 60 సంవత్సరాలు పనిచేస్తున్నాను. నేను కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నా యొక్క కోరిక. కాంగ్రెస్ కార్పొరేట్ గా మన సభ్యు గారు గెలవాలని అల్లాతో ముఖ్యకంతో ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే, కార్పొరేషన్ లో అభివృద్ధి జరగాలంటే కేంద్రం నిధులు వస్తేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అయితే అలాంటప్పుడు కేంద్రం వాళ్ళు నిధులు సమకూరుస్తున్నారు అంటున్నారు కదా. ఆ కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీ అభ్యర్థిని గెలిపించవచ్చు కదా. అట్లా మీకు డైరెక్ట్ నేరుగా నిధులు వస్తాయి. కేంద్రం నుంచి నిధులు కాబట్టి ఇలా కార్పొరేషన్ ఉన్న అభ్యర్థి గట్టి ఉండాలి, మేయర్ గట్టి ఉండాలి. అన్ని కార్పొరేట్లు కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధిగా ఇంటి కొట్టాలి, ఆడ తెచ్చే హక్కు మనకు ఉంది రాజ్యాంగంలో. చూడొచ్చు 29వ వార్డులో ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క అభ్యర్థిని ఎన్నుకుంటా ఉన్నారు. అంటే మనకు ఎంఐఎం వస్తే అభివృద్ధి జరుగుతుంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ని ఓటేస్తే మనకు అభివృద్ధి జరుగుతుందని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఓటర్లు నేరుగా ఒక అభ్యర్థిని ఎన్నుకోవాలి అనే ఆలోచనలో పడతా ఉన్నారు. చూడొచ్చు ఇంకా కొన్ని వార్డులను కూడా తిరిగి మనం వాళ్ళ ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు, చదువుకున్న వ్యక్తి లెక్క అనిపిస్తున్నాడు. అన్న మీ పేరేంది? గులాం ఫైసల్. గులాం ఫైసల్. ఎంతవరకు చదువుకున్నారు? బీ ఫార్మసీ చేసారు. అంటే యువకులకు రాజకీయంలో మంచి పట్టు ఉంటుంది. అయితే మీ వార్డు ఏది? 29 వార్డు అన్న. 29 వార్డు. ఏ పార్టీ వాళ్ళు కాంటెస్ట్ చేస్తున్నారు? ఎంఐఎం, కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్. అంటే ఈ వార్డులో బలమైన పార్టీ అంటే ఏదంటారు మీరు? ఇది ఫస్ట్ నుంచి 15 years నుంచి అయితే గట్టి కాంగ్రెస్ అడ్డా అన్న ఇది. అయితే గట్టి కాంగ్రెస్ అన్నప్పుడు ఎంఐఎం అభ్యర్థి గతంలో 5 సంవత్సరాలు ఉండే కదా. అప్పుడైతే ఇక అటు ఇటు మా వాళ్ళే కొంచెం చేయి జారిపోయింది. ఈసారి పక్కా 29 వార్డు ప్రజలు కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారు ఇక్కడ. అయితే కాంగ్రెస్ వచ్చి దాదాపు ఒక 2.5 years 3 years అవుతుంది. ఇక్కడ మీ వార్డులో ఏమైనా అభివృద్ధి జరిగిందా? ప్రజెంట్ కౌన్సిలర్ ఎంఐఎం ఉండు కాబట్టి పనులు జరగలే, కానీ కొన్ని పనులు అయితే మినిస్టర్ గారు దగ్గరుండి మరి బుర్రి శ్రీనివాస్ అన్న కానివ్వండి, ఇతర నాయకులతో కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 29 ఇప్పుడు జమ్మలగూడలో ఒక లేడీస్కి ఒక కమిటీ హాల్ కడుతున్నారు, మా కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇప్పుడైతే ప్రస్తుతం. అయితే మీరు చదువుకున్న యువకుడిగా మీరు ఏ పార్టీకి ఓటేయాలని అంటే మీ ఇష్టం అది. కాకపోతే మీరు ఈ అభివృద్ధి దృష్ట్యా అభివృద్ధి రేపు జరగబోతుందా అనే అనాలిసిస్ చేసుకుంటే ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పక్కా నా వంతు అయితే కాంగ్రెస్కి ఏమని చెప్తాను నేను. ఎందుకంటే ప్రెసిడెంట్ మినిస్టర్ గారు ఉన్నారు, మా ముస్లిం వర్గానికి చాలా అండదండ ఆయన ఉంటారు. మంచి చెడు ప్రెసిడెంట్ 15 దాకా ముస్లిం కౌన్సిలర్ కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. ఇలా వాళ్ళందరూ ఏకమైతే మాకొకటి ఏమైందంటే కంచెల్ల భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి మాకు ఎటువంటి లాభాలు అయితే జరగలే మా ముస్లిం వర్గానికి. ఇప్పుడు మేము ఒకటి ఆశిస్తున్నాం కోమటిరెడ్డి గారి తోటి. అంటే మీదంటూ ఏమైనా స్పెషల్ డిమాండ్స్ ఉన్నాయా? ఈ పార్టీకి గెలిపిస్తాం మేము అంటే మీ యంగ్స్టర్స్ యూత్ మొత్తం ఒక మేనిఫెస్టో మీరే తయారు చేసుకొని మంత్రి గారికి ఇస్తుర్రా? అవును, ఇస్తామన్నా, ఇన్షాల్లా ఇస్తాం. ఏం డిమాండ్స్ ఉంటాయి? ఫస్ట్ డిమాండ్ అయితే మేము 15 మంది ఉన్నామన్నా. మంత్రి గారు చూస్తారు, మరి మంత్రి గారు డైరెక్ట్ మీకే చెప్తున్నాను సార్, 15 మంది కార్పొరేటర్లు కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఇలా మాకేందంటే మేయర్ అయితే డిక్లేర్ అయింది, డిప్యూటీ మేయర్ మా వర్గం ముస్లిం క్యాండిడేట్ రావాలి. అది మొత్తం యావత్ నల్గొండ ప్రజల డిమాండ్. ఇది నేను నా వంతు ఒక వాయిస్ అనేది రిలీజ్ చేస్తున్నా. అయితే చూడొచ్చు కొంతమంది యువకులు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి నల్గొండలో డిప్యూటీ మేయర్ మైనార్టీలకే ఇస్తే బాగుంటుంది. ఒకవేళ మైనార్టీ డిప్యూటీ మేయర్గా వస్తే అభివృద్ధి మైనార్టీలకు కూడా అభివృద్ధి జరుగుతుంది అనే కోణంలో యువకులు కూడా, చదువుకున్న యువకులు మైనార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఎంఐఎం వైపు మళ్ళుతూ ఉంటే ఇంకొంతమంది కాంగ్రెస్ వైపు బలంగా మేము కాంగ్రెస్ వైపే ఉన్నాము, మాకు రేపటి నాడు అభివృద్ధి కాంగ్రెసే చేస్తుందని బలంగా
స్పష్టంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.